ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ అనే మాటను గురించి కొన్ని నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుకోబోతున్నాం. సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో రాస్తూ అంటాడు, నిజమైన స్నేహితుడు ఉన్నాడు, ఆయన విడువక మనల్ని ప్రేమిస్తున్నాడు అని. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఒక మంచి మాట సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో తెలియజేస్తున్నాడు. నిజమైన స్నేహితుడు ఎవరు? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ మనల్ని విడువనిదై ఉంటుందని చక్కని మాటలు మనకు రాయబడ్డాయి. ఈ దినాల్లో మనం చూస్తుంటే ఎన్నో రకాల ప్రేమలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, కానీ విడువక ప్రేమించేది దేవుడే, దేవుని ప్రేమే అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇర్మీయా గ్రంథంలో అంటాడు, చాలా కాలం క్రిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై నాకు ఇలా సెలవిచ్చింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అనే ఒక మంచి మాట ఇర్మీయా గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టేది కాదు. యెషయాలో అంటాడు కదా, పర్వతాలు తొలగినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు అంటే. ఆయన మన ప్రేమ, ఆయన కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోనిదై ఉందండి. దేవుని ప్రేమ ఎటువంటిది అంటే లోక ప్రేమకి దేవుని ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంది దేవుని బిడ్డలారా. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, ప్రేమ త్యాగము కలిగినది. ప్రేమకి నిర్వచనం ఏంటంటే త్యాగమే. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే త్యాగపూరితమైంది. ఆయన మనల్ని ప్రేమించాడు గనుక, యోహాను చెప్పిన ప్రకారంగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుక అనే మాట మనం చూస్తాం. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు, ప్రతి పాపిని ప్రేమించాడు కనుక ఆయన మనందరి కొరకు ఈ లోకానికి ప్రేమించి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఆయన ప్రేమ త్యాగముతో కూడిందై ఉంది. లోక ప్రేమలు ఆయన ప్రేమకి ఎంత మాత్రం కూడా సరిపాటి కావు అనేది వాస్తవం. కనుక ఈ లోక ప్రేమలకి దేవుని ప్రేమలకు ఉన్న ఈ వ్యత్యాసాన్ని మనం గమనించి నిజమైన ప్రేమ దేవుళ్ళలోనే ఉందని మనం గుర్తించగలిగితే దేవుడు ప్రేమ మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపోద్దని మనం చూడగలుగుతాం. అందుకే సొలొమోను అంటాడు, పగ కలహాన్ని రేపొస్తూ ప్రేమ అనేది దోషాన్ని కప్పును అని రాస్తుంటుంది. కొరింథీ పత్రికలో కూడా ప్రేమను గురించి పౌలు భక్తుడు చాలా వివరణిస్తూ ప్రేమలో ఉన్న లక్షణాలు, ప్రేమ యొక్క గుణాలు అన్నీ కూడా రాస్తాను. అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సరిపోయినాయి. ప్రేమ ఉన్న చోట ఎటువంటి పగలు, కక్షలు, దేశాలు ఏమి ఉండవండి, ఏమి ఉండవు. ఎందుకంటే ఆ ప్రేమ ఆ దోషాలన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే కప్పివేస్తుంది. ఒకసారి అంటే భార్యాభర్తలు ఇంట్లో చాలా ప్రేమగా ఉండేవారట. ప్రేమగా ఉంటున్న సమయంలో భర్త ఒక 1/4 కేజీ మాంసం తీసుకొచ్చి భార్యకి ఇచ్చేటట్టు వండమని, ఆమె పొరపాటున ఒక 1/2 కేజీ ఉప్పేసి ఆ కూర వండిందంట. వెంటనే ఆ రోజున కలిసి భోంచేద్దాం అనుకునే టైంలో ఆ కూర అంతా కూడా చాలా ఉప్పుగా ఉండటం వల్ల ఆయన తినలేక తింటుంటే ఆమె నోట్లో పెట్టుకుని ఆ నోట్లోంచి బయటకు వస్తుందంట, చాలా ఉప్పు ఎక్కువైపోయింది కదా అందట. వెంటనే భర్త అన్నాడట, లేదు నేనే మాంసం తక్కువ తెచ్చాను అన్నాడట. ఎందుకంటే ఆమెను కొట్టడానికి, ఆమెను నిందించడానికి ఆమె తప్పు అక్కడ చాలా కనబడుతుంది, కానీ ఆమె మీద ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి ప్రేమ దోషాన్ని కప్పుతుందని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఆమె తప్పుని ఆ ప్రేమ ఏం చేయబడిందంటే కప్పేసింది. మానవుల్లోకి ఈ రోజున అనేకమైన పాపాలు, ఎన్నెన్నో పొరపాట్లు, ఎన్నెన్నో లోపాలు ఉన్నప్పటికీ దేవుని ప్రేమ మన మీద ఉంది కనుక ఆ ప్రేమ మన కొరకు త్యాగం చేసింది. ఆ ప్రేమ మన దోషాలన్నిటినీ కూడా కప్పివేసింది అనేది వాస్తవం. అందువలన యేసయ్య ప్రేమలో ఏముందంటే త్యాగం ఉంది. కనుక ఈ లోక ప్రేమ కంటే యేసు ప్రేమ గొప్పదని మనం గుర్తించి ఆయన కృపలో, ఆయన ప్రేమలో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలండి. నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావని, విడువక మా ఎడల కృప చూపుతున్నావని ప్రభా. ఇదిగో ప్రేమ అనేది దోషాలన్నిటినీ కప్పుతుందని, మానవాళిని లోకాన్ని నువ్వు ప్రేమించి వారి దోషముల నుంచి విడుదల ఇవ్వడానికి వారిని ప్రేమించిన రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీలో ఉన్న మంచి ఆ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయనా, ఈ లోకములో నీ ప్రేమకు ఏ ప్రేమ కూడా సాటి రాదు గనుక ప్రభా, నీవి చూపిన ఈ అగాఫే ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.